హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. ఆస్తులు తాకట్టు పెట్టి కొడుకుని చదువు కోసం విదేశాలకు పంపించారు తల్లిదండ్రి. ఆ కొడుకేమో తన స్వార్థం తాను చూసుకొని ఇంటి బాధ్యత వదిలేశాడు. అప్పుల పాలైన ఆ తల్లిదండ్రుల గుండె బద్దలైపోయింది. చివరికి వాళ్ళ పరిస్థితి ఎక్కడికి దారి తీసిందో ఈరోజు మనం తెలుసుకుందాం. 2 రోజుల నుంచి మీరు ఇదే ఆలోచిస్తున్నారు. నాకేమో మీ ఆరోగ్యం గురించి చాలా కంగారుగా ఉంది. వాడికి నేను సర్ది చెబుతాను, మీరు అనవసరంగా ఆలోచించకండి. ఇంటి ఆర్థిక పరిస్థితులు తెలిసి కూడా వాడికి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో నాకు అస్సలు అర్థం కావడం లేదు అంటూ మౌనంగా వింటున్న భర్తతో, మీతోనే మాట్లాడుతున్నాను, ఇలా మౌనంగా ఉంటే అర్థమేమిటి అన్నది శారద. రేపు ఉదయమే విదేశాలలో చదువుకోవడానికి వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లను చేసుకోమని నీ కొడుక్కి చెప్పు. డబ్బు నేను సర్దుతాను అన్నారు పద్మనాభం గారు. భర్త వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మీరు ఆలోచించే మాట్లాడుతున్నారా? లక్షలకు లక్షలు ఎక్కడి నుంచి తెస్తారు? అయినా ఇప్పుడు వీడికి ఉన్నదంతా ఖర్చు చేస్తే రేపు అమ్మాయి కల్పన పెళ్ళి ఎలా చేస్తారు? ఇంకా చిన్నోడు చదువు ఖర్చు ఎలా భరిస్తాము అన్నది శారద. శారద, డబ్బుల గురించి నువ్వు ఏమీ కంగారు పడకు. మన పాల డైరీని తాకట్టు పెట్టాను అన్నాడు భర్త. ఏం మాట్లాడుతున్నారండి? ఇల్లంతా పాల డైరీ మీద ఆధారపడి ఉంది కదా. అలాంటిది డైరీ తాకట్టు పెట్టి అప్పు తెస్తారా? తిరిగి తీర్చగలమా అంది భార్య. శారద, కంగారు పడకు. 2 రోజుల నుంచి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది అన్నాడు. ఒకవైపు కొడుకు మొండితనం, మరోవైపు భర్త నిర్ణయం వల్ల శారదకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. భర్త మాటకు ఎదురు చెప్పలేని శారద ఆలోచిస్తూ ఉండిపోయింది. మరుసటి ఉదయం, వినోద్, విదేశాలకు వెళ్ళే ఏర్పాటు చేసుకో, డబ్బు నేను సర్దుతాను అన్నాడు పద్మనాభం గారు. వెంటనే వినోద్, చాలా థ్యాంక్స్ నాన్న అంటూ తండ్రిని హత్తుకున్నాడు. నాన్న, మీరు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారని నాకు తెలుసు అంటూ ఈ విషయం తన స్నేహితులతో చెప్పడానికి బయలుదేరాడు వినోద్. ఎంత చెప్పినా వినకుండా వినోద్కి మాట ఇచ్చేశారు. డైరీ పెట్టడం కోసం ఇల్లు తాకట్టు పెట్టి తీసుకున్న అప్పులే ఇంకా తీరలేదు. పైనుండి ఈ భారం అనుకుంటూ శారద తల పట్టుకుంది. అది కాదు శారద, ఇందులో అంత బాధపడే అవసరం ఏం లేదు. నేను ఖచ్చితంగా లెక్క వేశాను. డైరీ తాకట్టు పెడితే వచ్చే డబ్బుతో వినోద్ విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేయొచ్చు. వినోద్ విదేశాలలో చదువు పూర్తి చేశాక ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఎంత సంపాదిస్తాడో తెలుసా? ప్రతి నెల వినోద్కి వచ్చే సంపాదనతో ఇంటి మీద అప్పు కూడా తీసేయచ్చు. కల్పనకు గొప్పింటి సంబంధం తేవచ్చు. చిన్నోడిని ఉన్నత చదువులు చదివించవచ్చు. అలాగే మెల్లమెల్లగా డైరీ మీద చేసిన అప్పు కూడా తీర్చేయచ్చు. మనం ఎలాగో మన జీవితాలను సర్దుకుపోతూనే గడిపాము. మన పిల్లలనైనా వాళ్ళు కోరుకున్నది చేయనిద్దాం. మర్చిపోయావా 2 రోజుల క్రితం వినోద్ ఏమన్నాడో అంటూ 2 రోజుల క్రితం కొడుకుతో జరిగిన సంభాషణ గుర్తు చేసుకున్నారు పద్మనాభం గారు. వినోద్, ఎంతసేపు అయింది వచ్చి? ఎందుకు అంత బాధగా కూర్చున్నావు అంటూ కంగారుగా అడిగింది తల్లి. అప్పుడే వినోద్, అమ్మా, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అన్నాడు. అవునా? మరి ఇంత మంచి శుభవార్త బాధగా చెప్తావేంటిరా? ఏమైంది అంది తల్లి. అది కాదమ్మా, నా స్నేహితులు ఎంఎస్ చదవడానికి విదేశాలకు వెళ్తున్నారు. కానీ నేను అంటూ ఇంటి పరిస్థితులు తెలిసిన వినోద్ ఆగిపోయాడు. కొడుకు మాటలు విన్న శారదా గారు మౌనంగా నిలబడ్డారు. అమ్మా, నాకు ఇంటి పరిస్థితులు తెలుసు. కానీ విదేశాలకు వెళ్ళి చదువుకొని అక్కడే ఉద్యోగం సంపాదిస్తే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆ తర్వాత నేను ఇంటికి పంపే డబ్బుతో ఇంటి మీద అప్పులన్నీ తీర్చేయవచ్చు అంటూ తల్లితో చెప్పాడు. కానీ తల్లి మాత్రం కొడుకు విదేశాలకు వెళ్ళడం అనే మాట విన్నప్పటి నుంచి ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడిపోయింది. అక్కడే ఉన్న వినోద్ చెల్లెలు, అయినా అన్నయ్య, ఇప్పుడు మనకు ఇండియాలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి కదా. విదేశాలకు వెళ్ళి చదవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పటికే మనల్ని చదివించడానికి అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారో చూస్తూనే ఉన్నావు కదా అంది కల్పన. బాబు వినోద్, డైరీ కోసం ఈ ఇంటిని తాకట్టు పెట్టాం. అలాగే మీ చదువుల కోసం చేసిన అప్పుల నుండి ఇంకా బయటపడలేదు. ఇక విదేశాలలో చదువుల గురించి ఎలా ఆలోచించగలము? విదేశాలలో చదువులంటే ఖచ్చితంగా లక్షలకు లక్షలు ఖర్చుతో కూడుకున్న పని.
అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలం అన్నది తల్లి. అమ్మా, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఒక్క నిర్ణయం మన జీవితాలనే మారుస్తుంది. అయినా నేనొక్కడినే వెళ్ళట్లేదు కదా, నా స్నేహితులు కూడా నాతో పాటు వస్తారు కదా. నా స్నేహితుల తల్లిదండ్రులకి వారి పిల్లలను విదేశాలకు పంపటానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. మరి మీరెందుకు నన్ను నా ఇష్టమైన దారిలో వెళ్ళనివ్వరు అన్నాడు కొడుకు. వినోద్, నీ తర్వాత నీ చెల్లెలు పెళ్లి ఖర్చులు, నీ తమ్ముడు చదువు ఖర్చుల గురించి నువ్వు ఆలోచించట్లేదు అన్నది తల్లి. అస్తమాను ఖర్చులు ఖర్చులు అంటావు. నేనేమన్నా మీ డబ్బులు నాశనం చేయడానికి వెళ్తున్నానా అని కొడుకు మాట్లాడుతుండగానే మాసిపోయిన పాలవాసనలతో ఉన్న బట్టలతో ఏదో మాట్లాడుతున్నారు తల్లి కొడుకు అనుకుంటూ ఇంటి లోపలికి వచ్చారు పద్మనాభం గారు. నాన్న, మీకోసం నీళ్లు తీసుకువస్తాను అంటూ కల్పన వంటగదిలోకి వెళ్ళింది. మీకోసమే ఎదురు చూస్తున్నాను, మీరైనా చెప్పండి మీ కొడుకుకు, ఇక వాదించడం నా వల్ల అవ్వట్లేదు అన్నది శారద. నాన్న, నా జీవితంలో నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఈ మధ్యతరగతి జీవితంలో నేను జీవించలేకపోతున్నాను. కాస్త సంపాదించి మన కుటుంబ స్థాయి పెంచాలని అనుకుంటున్నాను. ఇందులో తప్పేముంది? నేను మీలాగా ఈ పాల వ్యాపారాలు, ఈ వాసన భరిస్తూ ఈ మధ్యతరగతి జీవితం జీవించలేను. నాకంటూ జీవితంలో కొన్ని కోరికలున్నాయి అంటూ నా జీవితంతో పాటు మీకు కూడా ఇక విశ్రాంతి ఇద్దామనుకుంటున్నాను. అందులో తప్పేముంది అన్నాడు కొడుకు. పద్మనాభం గారు కొడుకు వైపు చూస్తూ, ఇప్పుడెవరు కాదన్నారు? చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పు అని అన్నారు. మీ కొడుకు విదేశాలలో చదువుకుంటాడట, ఎంత చెప్పినా మొండి చేస్తున్నాడు అన్నది తల్లి శారద. వినోద్ ఇప్పుడు పెద్దవాడవుతున్నాడు, ప్రతిదానికి తిట్టడం సరికాదు. నువ్వు వెళ్ళి నాకు టీ తీసుకురా, నేను మాట్లాడతాను అన్నారు పద్మనాభం గారు. బాబు వినోద్, మన మధ్యతరగతి కుటుంబాలలో ఆర్థిక పరిస్థితులకు తగినట్టే మన ఖర్చులు ఉండాలి. అయినా నీకు మన ఆర్థిక పరిస్థితి బాగా లేదు అని తెలుసు. మన పూర్వీకుల ఇంటిని తాకట్టు పెట్టి పాల డైరీ ప్రారంభించాను. అలాగే మీ ముగ్గురిని మంచి స్కూల్లో చదివించాను. మెల్లగా పాల డైరీ నుండి సంపాదనతో ఇల్లు విడిపించుకోవాలనుకున్నాము. కానీ ఆ రోజు ఇప్పటి వరకు రాలేదు. ఉదయం నుండి రాత్రి వరకు నేను పాల డైరీని చూసుకుంటాను, ఆవుల మధ్య గడుపుతుంటాను. కానీ ఈ రోజు వరకు నేను నిన్నెప్పుడైనా నీ చదువు వదిలి నా పనిలో సహాయం చేయమని అడిగానా? ఎందుకంటే నేను చదువులేక జీవించిన ఈ మురికి జీవితం నువ్వు అనుభవించకూడదని, నీ దృష్టి చదువు నుండి మరలకూడదు అని. కానీ దీని అర్థం మీరు మీకు కావలసినది డిమాండ్ చేయవచ్చని కాదు. మేము మీరు అడిగినవన్నీ చేస్తూ వెళ్ళలేము కదా. అలాగే ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత మీ చెల్లెలు వివాహం చేయాల్సి ఉంది అని పద్మనాభం గారు అంటుండగా, వినోద్, నాన్న, నువ్వు అమ్మలాగా నన్ను ఆపడానికి కారణాలు చెబుతున్నావా? దయచేసి నా ఈ ఒక్క కోరిక తీర్చండి. నేను ఉద్యోగం వచ్చిన వెంటనే మీకు డబ్బు పంపడం ప్రారంభిస్తాను. మరియు దానితో మన అప్పులన్నీ తీరిపోతాయి అని నేను మీకు హామీ ఇస్తున్నాను. నన్ను నమ్మండి. అప్పుడు కల్పన వివాహం పెద్దింటి సంబంధంతో చేయవచ్చు అన్నాడు వినోద్. ఇన్ని విధాలుగా నీకు కుటుంబ పరిస్థితులు వివరిస్తున్నా అర్థం చేసుకోలేవా అంటూ తల్లి కోప్పడింది. అంతే అమ్మ, నా జీవితం ఇలాగే ఈ మురికి మధ్యతరగతిలోనే ముగుస్తుంది. నాలాంటి వాళ్ళు కలలు కనడమే తప్పు అనుకుంటా అని అంటూ కళ్ళ వెంట నీళ్లతో ఇంటి నుండి వెళ్ళిపోయాడు వినోద్. నాన్న, ఇదిగోండి అప్లికేషన్, మీ సంతకం కావాలి అంటూ కొడుకు పిలవగా వర్తమానంలోకి వచ్చిన పద్మనాభం గారు, నీకు డబ్బులు ఎన్ని రోజుల్లో సర్దుబాటు చేయాలి అని అడగగా, 1 నెలలో ఇవ్వండి నాన్న, అప్పటిలోపు నేను వీసా మరియు ఇంటర్వ్యూ లాంటి మిగతా పనులు చేసుకుంటాను అన్నాడు. రాత్రి భోజనాల తర్వాత డాబా మీద వాకింగ్ చేస్తున్న భర్త వద్దకు శారద వచ్చి, వినోద్ వాడి పని వాడు చేసుకుంటున్నాడు, మీరేమో చాలా దిగులుగా కనిపిస్తున్నారు, డబ్బు సమయానికి చేతికి దొరుకుతుందా అని అడిగింది. నువ్వు అనవసరంగా కంగారు పడకు, రేపు ఉదయం వెళ్ళి ప్రయత్నిస్తాను. కొందరితో మాట్లాడాను, 15 రోజుల్లోపు లోన్ దొరుకుతుంది అన్నారు. బయటకి మనిషి ఎలాంటి విచారం లేనట్టు నటిస్తున్నా లోపల పద్మనాభం గారికి కూడా చాలా విచారంగా ఉంది. ఎంతో కష్టపడి డైరీని మొదలుపెట్టాను. పూర్వీకుల నుండి వచ్చిన ఇంటినే ఇప్పటి వరకు విడిపించుకోలేకపోయాను.
డైరీ కూడా తాకట్టు పెడితే ఇంటి మీద తీసుకున్న వడ్డీ చెల్లించడం కూడా కష్టమవుతుంది అనుకుంటూ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉన్నారు. మరుసటి ఉదయం శారదాదేవి నిద్ర లేచేటప్పటికీ బయటకు వెళ్ళటానికి తయారయ్యారు పద్మనాభం గారు. భార్య నిద్రలేవడం చూసి, శారద, డైరీకి సంబంధించిన కాగితాలు ఇవ్వు, బ్యాంకుకు వెళ్ళాలి అన్నారు పద్మనాభం గారు. శారద అప్రయత్నంగానే కాగితాలను పద్మనాభంకు అప్పచెప్పింది. శారద, నేను మొదటగా బ్యాంకుకు వెళ్తాను, అక్కడ పని చూసుకొని హాస్పిటల్కి వెళ్ళి వస్తాను అన్నారు పద్మనాభం గారు. హాస్పిటల్ మాట వినగానే శారద కంగారుగా, మీకేమైంది, ఆరోగ్యం బాగాలేదా అని అడిగింది. అలాంటిదేమీ లేదు శారద, ప్రతిదానికి కంగారు పడకు, నిన్నటి నుండి కాస్త ఎడమ చెయ్యి నొప్పిగా అనిపిస్తుంది అంతే అంటూ, రావడానికి ఆలస్యమైతే కంగారు పడకు అంటూ ఇంటి నుండి బయలుదేరారు పద్మనాభం గారు. భర్త ముఖంలో మార్పులు గమనించింది శారద. భర్త వెళ్ళేదాకా తలుపు వైపే చూస్తూ ఉండిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చిన పద్మనాభం గారు చాలా అలసటగా కనిపించారు. డాక్టర్ ఏం చెప్పారు, ఇప్పుడు మీకెలా ఉంది అంటూ శారద అడగడంతో, ఏమీ లేదు శారద, కండరాలు పట్టేశాయట, అంతే, దానివలన నొప్పి వస్తుంది అని టాబ్లెట్స్ ఇచ్చారు, ఇప్పుడు బాగానే ఉంది అన్నారు పద్మనాభం గారు. కానీ నిజమేమిటంటే పద్మనాభం గారికి హార్ట్లో ప్రాబ్లం అని, గుండెకి రక్తం సరఫరా కావలసిన పరిమాణంలో అవటం లేదని స్టంట్ వేయాలి అని డాక్టర్ చెప్పారు. కానీ చేతిలో డబ్బులు లేని కారణంగా పద్మనాభం గారు ఇంట్లో ఎవరికీ నిజం చెప్పలేదు. రోజులు గడిచిపోయాయి. బ్యాంకు లోన్ దొరికింది. వినోద్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. అలాగే వినోద్ అకౌంట్లో కొంత డబ్బు వేశారు పద్మనాభం గారు. చెమర్చిన కళ్ళతో తల్లి తండ్రి వినోద్ని చాలా దూరం పంపారు. వారి కళ్ళు వినోద్ వెళుతున్న విమానాన్ని చూస్తూ ఉండిపోయాయి. మన అబ్బాయి మనల్ని విడిచి చాలా దూరం వెళ్తున్నాడు అని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అప్పుడే మన కొడుకు ఇంత పెద్దవాడయ్యాడా, నిన్న మొన్నటి దాకా ఇంట్లో అల్లరి చేస్తూ తిరుగుతూ ఉండేవాడు, ఎంత గారాబంగా పెంచుకున్నాము కదా అనుకుంటూ ఉండగా, నాన్న, అన్నయ్య ఫ్లైట్ వెళ్ళిపోయింది అని అంది కల్పన. అయినా 2 సంవత్సరాల చదువు, తర్వాత 2 సంవత్సరాలు ఉద్యోగం, 4 సంవత్సరాలే కదా, ఎంతలో అయిపోతాయి అని చెమర్చిన కళ్ళతో నిలబడిన తల్లిదండ్రులకు ఊరట ఇచ్చేందుకు అన్నది. కొన్ని రోజుల తర్వాత ఫోన్ మోగింది. హలో బాబు వినోద్ అంటూ పద్మనాభం గారు, శారద, నీ కొడుకు ఫోన్ చేశాడు అంటూ వినోద్ ఎలా ఉన్నావు అని అడుగుతుండగానే పద్మనాభం గారి చేతిలోంచి ఫోన్ తీసుకున్న తల్లి, వినోద్, సమయానికి భోజనం చేస్తున్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ కొడుకుతో మాట్లాడుతూ కళ్ళలో నీళ్లు వచ్చాయి ఆవిడకు. శారద ఏంటిది అనుకుంటూ పద్మనాభం గారు ఫోన్ తీసుకొని, వినోద్ ఎలా ఉంది, కొత్త వాతావరణం, రోజు సమయానికి తింటున్నావు కదా అంటూ వివరాలు తెలుసుకొని ఫోన్ పెట్టేశారు. చూస్తూ 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మెల్లగా వినోద్ నుండి ఫోన్స్ రావడం తగ్గింది. ఎప్పుడైనా తల్లిదండ్రి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు. ఏమైందో అనుకుంటుండగా ఒకరోజు ఫోన్ శబ్దం రావడంతో కల్పన పరిగెత్తుకుంటూ వెళ్ళి లిఫ్ట్ చేసి, అన్నయ్య, అమ్మ బెంగ పెట్టుకుంది, ఎన్ని రోజులైంది నువ్వు ఫోన్ చేయక అంటూ తల్లికి ఫోన్ ఇచ్చింది. అమ్మ, నాకు జాబ్ వచ్చింది, సంవత్సరానికి ప్యాకేజీ కూడా బాగానే ఉంది, ఇక్కడ మన కష్టాలన్నీ తీరిపోతాయి అంటూ తల్లిదండ్రితో చెప్పాడు. ఇది విన్న పద్మనాభం గారి సంతోషానికి అడ్డు లేకుండా పోయింది. తన స్నేహితులకు ఫోన్ చేసి కొడుకు ఉద్యోగ విషయాలన్నీ చెప్పాలని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ శారద మాత్రం, బాబు వినోద్, చదువు అయిపోయింది కదా, ఇక్కడికే వచ్చి ఉద్యోగం చేయొచ్చు కదా, ఇక్కడ కూడా మంచి జీతంతో ఉద్యోగాలు ఉన్నాయి కదా అన్నది. కానీ అమ్మ, ఇంత జీతం భారతదేశంలో నాకు లభించదు, ఇంకొన్ని రోజులు మన అప్పులన్నీ తీరిపోయేదాకా ఇక్కడ ఉద్యోగం చేయవలసిందే అన్నాడు వినోద్. అవునా, సరేలే, ఏదోలాగా అప్పులన్నీ తీరిపోతాయి అనే ధైర్యాన్ని ఇచ్చావు అన్నది తల్లి. ఇక ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు వినోద్. ఆ తర్వాత కొన్ని నెలలు గడిచాయి. పద్మనాభం గారి ఆరోగ్యం కూడా పాడవడం ప్రారంభించింది. డాక్టర్ వద్దకు వెళ్ళి చూయించుకున్నాడు. డాక్టర్ వెంటనే స్టంట్ వేయించుకోమన్నారు. కానీ వినోద్ ఇప్పుడే ఉద్యోగంలో చేరాడు. కొద్ది రోజులయ్యాక కొడుకు డబ్బు పంపిస్తాడు, అప్పుడు హార్ట్ ఆపరేషన్ చేయించుకుందాంలే అనుకున్నారు.
చాలా రోజుల వరకు వినోద్ ఫోన్ చేయడమే మానేశాడు. ఒకరోజు శారద, వినోద్ ఫోన్ చేశాడా అని అడిగాడు పద్మనాభం గారు. లేదండి, ఇందాకే కల్పన ట్రై చేసింది, కానీ వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నది శారద. పనిలో బిజీగా ఉన్నాడేమో అనుకున్నారు ఇద్దరు. బ్యాంకు లోన్ తిరిగి చెల్లించే సమయం ఆసన్నమైందని అర్థమైపోయింది. భర్త ముఖంలోని ఆందోళన గమనించిన శారద, ఏమండి, ఇది పెళ్ళప్పుడు చేయించిన నగ, ఇది పాతదైపోయింది, నేను వేసుకోవట్లేదు. ఒక పని చేయండి, మీరు దీన్ని అమ్మేయండి. ఎలాగో వినోద్కి ఉద్యోగం వచ్చింది కదా, నేను కొత్త హారం కొనుక్కుంటాను అన్నది శారద. పద్మనాభం గారికి వేరే దారి కూడా కనబడటం లేదు. ఇంట్లో ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. ఎవరి కోసమైతే ఈ పరిస్థితికి వచ్చామో ఆ కొడుకు ఇప్పటిదాకా ఒక్క పైసా పంపలేదు. వేరే దారి లేక ప్రస్తుతానికి భార్య హారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారు పద్మనాభం గారు. కొద్ది రోజులు ఇల్లు గడిచింది. తల్లిదండ్రులని ఆ పరిస్థితుల్లో చూడలేకపోతున్న కల్పన చిన్న ఉద్యోగం చూసుకుంది. అందువలన కుటుంబ పరిస్థితి కొంతలో కొంత సర్దుకుంది. ఒకరోజు ఫోన్ శబ్దం రావడంతో కల్పన, అన్నయ్య ఫోన్ వచ్చింది అంటూ హలో అన్నయ్య అనగానే కల్పన, అందరినీ వీడియో కాల్లోకి రమ్మను అన్నాడు వినోద్. అమ్మ, నాన్న, చిన్నోడా, అందరినీ అన్నయ్య వీడియో కాల్లో రమ్మంటున్నారు అంటూ అందరినీ పిలిచింది. అందరూ ఫోన్ ముందు కూర్చున్నారు. కల్పన వీడియో కాల్ ఆన్ చేయగానే వినోద్ పక్కన ఒక అమ్మాయి కనిపించింది. బాబు వినోద్, నీ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు అన్నది తల్లి. తను నీ కోడలమ్మ, ఇక్కడ నేను పెళ్లి చేసుకున్నాను అన్నాడు వినోద్. ఇది విన్న పద్మనాభం గారికి నేల కదిలినంత పనయింది. ఇక శారద గారైతే కళ్ళు తిరిగి పడిపోయేవారేమో. పక్కనే ఉన్న కూతురు తనను పట్టుకుంది. పెళ్ళయిందా? అలా ఎలా చేసుకున్నావు? మాకు ఒక్క మాటైనా చెప్పకుండా నీ పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నాం. ఓ మంచి కుటుంబంలో మా అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేయాలని అనుకున్నాం. ఒక్క నిమిషంలో మా ఆశలపై నీళ్లు చల్లావు అంటూ శారద గారు కన్నీళ్ల పర్యంతమయ్యారు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఇక నేను తిరిగి మీ వద్దకు రావడం కుదరదు. ఇక్కడే ఇల్లు కొన్నాను అన్న కొడుకు మాటలు విన్న పద్మనాభం గారికి షాక్ తగిలినట్లు అయ్యింది. ఇంటిని ఆదుకుంటానని భరోసా ఇచ్చావు కదరా అంటూ గదిలోకి వెళ్ళారు. తన కొడుకుతో మాట్లాడుతూ కన్నీళ్ల పర్యంతమైన తల్లిని గదిలోకి తీసుకువచ్చింది కల్పన. ఎదురుగా పద్మనాభం గారు కన్నార్పకుండా శారదని చూస్తున్నారు. భర్తను చూసిన శారద పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వచ్చి, మీరు చింతించకండి, పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయి. ఏమండి, వింటున్నారా నా మాట అన్నది. కానీ పద్మనాభం గారు భార్యని అలానే చూస్తున్నారు. శారద గట్టిగా అరుస్తూ నా మాట వినండి అంటూ భర్త చేతులు పట్టుకుంది. కానీ అప్పటికే పద్మనాభం గారి చేతులు చల్లగా అయిపోయాయి. పరిస్థితి అర్థమైన శారదకి ఆకాశం నేల మీద విరిగిపడ్డట్లయింది. నన్ను ఒంటరిదాన్ని చేసి మీరు వెళ్ళిపోయారా అంటూ భర్తను హత్తుకొని రోదించింది. కల్పన అన్నయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పగా వినోద్ వెంటనే బయలుదేరాడు. 2 రోజులకు ఇంటికి చేరుకున్న వినోద్కు మరణించిన తండ్రి కార్యక్రమాలు చిన్న కొడుకుతో చేయించారని తెలిసి మోకాళ్ళపై కూర్చొని నా వల్లే నాన్నగారు చనిపోయారు అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అన్నయ్య, అమ్మ, నాన్న నీకోసం ఎదురు చూస్తూ చూస్తూ ఎన్నో కలలు కన్నారు, కానీ నువ్వు రాయిలాగా మారావు అంటూ గట్టిగా బోరున ఏడ్చింది కల్పన. అమ్మ ఎక్కడుంది అని లోపలికి వెళ్ళి చూశాడు గదిలో. ఒక మూలగా కూర్చొన్న తల్లిని చూసి తనని హత్తుకోవాలని పరిగెత్తాడు. కానీ తల్లి కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. వినోద్ తను చేసిన పనికి బాధతో తల్లి చేతులు పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. తల్లిదండ్రి తమ పిల్లల సంతోషం కోసం ఏదైనా చేయడానికి తయారవుతారు. వారి అవసరాలను తీర్చడానికి తమ ఆస్తులన్నిటినీ వదులుకుంటారు. తమ సంతోషాలన్నీ పిల్లల సంతోషాలలో చూసుకుంటారు. కానీ పిల్లలు పెద్దయ్యాక తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక బాధ్యతల నుంచి పారిపోతారు. జీవితంలో ఎప్పుడైనా ఏదైనా కోల్పోతే తిరిగి పొందవచ్చు, కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరో జన్మ ఎత్తాల్సిందే. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.